రోజు ఈ దండని మెడలో వేసినప్పుడు నన్ను భర్తగా ఫీల్ అయ్యావు. ఈరోజు ఇదే దండని తాళిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటాను. ఇప్పుడే నిన్ను మా ఇంట్లో చిన్న కోడలుగా పరిచయం చేస్తాను. పద. పితృదేవులకు ప్రణామములు. కార్టూన్ నెట్వర్క్ లో విల్లన్లా లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మీ డాడా? జడ్జి అనుకున్నానే. మన నాటకాలు బ్యాచేనా? మాయా, గ్రాఫిక్స్ సినిమాలోనే అనుకున్నా, మన నాటకాల్లో కూడా వచ్చేసాయా? అయినా మాయా, నీ ఎంట్రీ సూపర్. ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా? పరిహాసం లేదు, శృతిహాసనం లేదు. ముందు ఆ దున్నపోతని దిగు. బ్లూ క్రాస్ వాళ్ళు చూసారంటే నీ పని పటాసే. అచ్చా, యముండా, బంబోలు జంప ఇవన్నీ అయిపోయాయా? ఐఎమ్ యమో. ఇది లేటెస్ట్ అండా? బాగుంది. అయినా మాయా, నీ పెట్ట పర్సనాలిటీకి యముడి గెటప్ పిచ్చ కామెడీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు. మా తండ్రి నిజముగానే యమధర్మరాజు, మాది యమలోకము. మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనే లేదు. ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చేవే? ఈ అడుగు జాడనే చక్ర వాహనమున. ఈ భూమిలో పిటికరా మా తండ్రి గారు. బ్రహ్మ మీ పెద్దనా? మా పెద్దనాన్న శని. యమజా, నేను భూలోకంకు వచ్చినది మురుకడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు, నిన్ను తీసుకొని పోవటకు. తండ్రి, నా పతిని వీడి నేను రాను. అటులనా? మామా, మర్యాదగా నా యమజన్ నాకు ఇచ్చేయి, లేకపోతే నేను ముందుకు వెళ్ళలేమను. రే నరుడా, నేను పోవాల్సినది పైకే, బికాజ్ ఐఎమ్ యమా. ఏ మహిషా, యముడు నరుడి వెంటపడను. నువ్వేమ్రా యముడి వెంటపడుతున్నావు? తోక వదలము. నా యమజన్ వదలండి. తోకను కాదు కదా, దాని ఏకని కూడా వదలను. ఇటులో ఇంకెంత దూరం వస్తావురా? ఇంత అని ఫిక్స్ అవ్వలేదు కానీ నా యమజన్ కోసం ఎంత దూరైనా రావాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఒరే నరాధమా, పైత్యము ఒంటి నుండి మెదడుకు వ్యాపించినదా? ఇది పైత్యం కాదు, ప్రేమ. అయినా దీని గురించి నీకేం తెలుసు మామా? హార్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రతి పార్టీని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. నీలాంటి వెళ్ళని ఎంతమంది అడ్డుకున్నా ఫైనల్ గా గెలిచేది మాత్రం ప్రేమే. మానవుడు వదిలేలేడు. ఎటులా ఎటులు ఎటులు బలము కన్నా బలమైనది బలహీనత అచట కొట్టవలేను. ఒరే మానవా, నచ్చావురా. ప్రేమకై నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా. కానీ నీవేమో ఆ చదువున పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. ప్రామిస్. చూసిదివా, ఎటుల వదిలించుకుంటునో. ఐఎమ్ యమా. నీ యమా, నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవడన్నా కాపాడరా. మీరెవరు నన్ను అలా ముద్దాయిలాగా చూడక్కర్లేదు. నేను ఈ ఇంటికి వచ్చే గెస్ట్లను మర్యాదగా చూసుకుంటాను, పద్ధతిగా మాట్లాడతాను. ఓకే? ఒరే ప్రిస్టేజీ, నువ్వు అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకోవడం చాలా మంచిదిరా. అమ్మాయి బాగుంది కదా? మహాలక్ష్మిలా ఉందిరా. అతను ఎక్కడో చూస్తున్నట్టు ఉందిరా. నేను ఎక్కడా చూడలేదు కానీ వాసన మాత్రం తేడాగా ఉందిరా. నీ పోలీస్ బుద్ధి పోనిచ్చుకులేదురా. రిటైర్ అయినా పోలీసేరా. డాడీ, ఈయన భూపతి గారు. నమస్కారం. నమస్కారం అండి. నా భార్య, నా చెల్లెలు నందిని, మా బామ్మ. డాక్టర్ వైద్యనాథ రెడ్డి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో చెప్పారా? ఈయన భద్ర, ఈయన బలి. వీళ్ళిద్దరు భూపతి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇల్లు, రైట్ సైడ్ ఇల్లు, నేబరర్స్ అన్నమాట. ఐ సీ. అమ్మ నందిని, ఆశీర్వాదం తీసుకో. నువ్వు ఏ ఇంటి కోడలివైనా నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలమ్మా.
భలే ఆశీర్వదించారండి. మీరు నాకు నచ్చారు. మనిషి రేపు ఉంటాడన్న గ్యారంటీ లేదు, కానీ దీవెన మాత్రం జీవితాంతం ఉంటుంది. భలే చెప్పావన్నా. మీ తమ్ముడా? కాదండి, మరి అన్న అంటాడేంటి? అంతకన్నా ఎక్కువే. నన్నే నమ్ముకున్న వాళ్ళు. ఓహో. చూస్తావేంటి భవాని? ఈ ఏంటది? వియంకుల కోసం. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మా ఆచారం కాదనకండి. నువ్వివ్వు. తీసుకోండి. సార్, మీ అబ్బాయి మా చెల్లెలు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళగా మనం వాళ్ళ పెళ్లి చేస్తే చూడండి భూపతి గారు, ప్రేమ అనేది రెండు మనసులకి సంబంధించింది. పెళ్లి అనేది రెండు కుటుంబాలకి సంబంధించింది. నా దృష్టిలో పెళ్లి అంటే ఇంటికి చేసే అలంకరణ కాదు, ఇల్లు కట్టబోయే ముందు వేసే పునాది. నేను నిర్ణయం తీసుకోవడానికి 2 రోజుల్లో టైం కావాలి. 2 రోజుల తర్వాతే వస్తాం. మీరు తప్పకుండా శుభవార్త చెప్తారు. మంచిది. వస్తామండి. వస్తాం సార్. మంచిది రెడ్డి గారు. అతను నవ్వు ఉంది, ఫోటో ఉంది, వాయిస్ కూడా రికార్డ్ అయింది. ఒకప్పుడు ఆ ఏరియా సీఏ నాకు తెలిసిన వాడి. ఆ భూపతి జాతకం తెప్పిస్తా. రాత్రి మందు ఎక్కువే మిమ్మల్ని ఏదేదో అన్నట్టున్నాను. చెప్. లేదు లేదు, అసలు నోరు కూడా విప్పలేదు. లేదు 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 లేదన్న. నేను గుర్తుంటే చెప్పండి. నేను చెప్తాగా. చెప్పండి ప్రభు. హాయ్ మామ్స్. ఏమి నువ్వు చెప్పనుది? అదేగా చెప్తా అంటున్నాడు. మానవ తొందరగా చెప్పా. చెప్పు. మీ దేవతలతో సమానంగా నాకు కూడా పవర్స్ ఉన్నాయో. నాకు కూడా గుర్తొచ్చిందో కదా, మా మంది అంత అబద్ధాలు ఫిల్టర్ చేసి నిజాలు కక్కించేస్తుంది. కక్కిన విషయం నాకే తెలియకుండా భలే కక్కించింది. ఇలా చూసి లాభం లేదు. ఏం పీకలేరు, బీపీ పెంచుకోవడం తప్ప. ఇప్పుడు మనకలాగే వాడికి శక్తులు ఉన్నాయని తెలిసిపోయింది. డార్లింగ్, నా వైఫ్ డార్లింగ్. ఓం హీరో హోండా. యమజ డార్లింగ్. యమ్మి. మొగుడా. అత్త. అతోయ్. అల్లుడు. ప్రభు, ఒక వైఫే అనుకున్నాను. ఇప్పుడు మీ వైఫ్ కూడా. అదే. రెండల్లుడు గారు, మీ రాకతో ఈ ఇంటికే కళ వచ్చినది. నరుడా, మర్యాదగా ఇచ్చట నుండి వెళ్ళిపోము. చూడొద్దా, మా ఆయన నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు. ఆయన అలాగే అంటారులేండి అల్లుడు గారు. మీరు ఆసీనులు కమ్ము. కమ్ముతానత్త, కమ్ముతా. వరుస పెట్టి మరీ కమ్ముతా. అందుకే కదా వచ్చింది. మీరు మహా అల్లరి అల్లుడు గారు. అమ్మా, నాకు వారిల్లో నచ్చినది ఆ అల్లరే. అయ్యో, మీరు లోపలికి పోము. పదండి అల్లుడు గారు, మనం భోంచేస్తూ చేస్తూ మాట్లాడుకుందాం. పదండి. ఎటులో ఏమి రాని ఆటలు. ఎంత మరిచిపోవా యత్నించినను మరపునకు రాకున్నదే నీవు చేసిన అవమానము. ఆ నరుడి చేతిలో ఆట వస్తున్నా నేను యమలోకాధీశుడను. నరుల పాలిట మృత్యుదేవతను కదా. మరి మేమేలా అలంకార వస్తువులే చేతులు మడిచి చెవుల్ని తెరచి నిలబడిపోయి ఉంటాయా? ప్రభు, రేపు ఆ నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచున్నవి. కావున నేడు మీ ఆవేశము తగ్గింపుము, రేపు శక్తి ప్రవేశము కావించు. జరుగుతావా? ఏ ఆ గుడ్డ పెళ్లితో ఆసనము శుభ్రపరిచదువా? దాన్ని అక్కడ వేసింది మనం అక్కడ కూర్చోవడానికి. దిస్ ఇస్ కర్చీఫ్. దాన్ని ఎవరు ముందు సీట్లో వేస్తే వాళ్ళే కూర్చోవాలి. కావాలంటే మా ఆర్టీసీలో అడుగు చెప్తారు దాని కెపాసిటీ ఏంటో. ఇది మీ ప్రభుత్వ రవాణా వాహనం కాదు, మా ప్రభుత్వాధికారం. ఈ రోజు నీ అధికారానికి హాలిడే. ఎందుకంటే సీటు నాదే, అధికారము నాదే. రేపు ఆ నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచున్నవి. కావున నేడు మీ ఆవేశము తగ్గింపుము, రేపు శక్తి ప్రవేశం కావించు. ఒరే గుప్తా. నన్నా ప్రభు? ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నావు? డైటింగ్ చేస్తున్న ఎముళ్ళ ఉన్నారు ప్రభు. నీ గుప్తా, మూసుకుని కూర్చో. చిత్రగుప్త, హైకమాండ్ చెప్పిన తర్వాత మీరు ఎంత కమాండ్ చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ కర్చీఫ్లకి కుర్చీలకి విలువ ఎక్కువ. లస్స పలికితివి గుప్తా.
కేసులు ఏంటో చదివేసుకో, అల్టిమేట్ తీర్పులు ఇచ్చేసుకుంటా. ఇతని పేరు సిద్ధార్థ, పినాకిని ఎక్స్ప్రెస్ కింద పీక పెట్టాడు ప్రభు. మ్యాటర్ ఏంటి బ్రదరు? నేను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న వేరొకరికి ఇచ్చి రేపు పెళ్లి చేయబోతున్నాడు. అందుకని నువ్వు ఈ రోజే చచ్చి పైకి వచ్చావా? చావటం కంటే లేపుకెళ్ళటం పెద్ద మ్యాటరా? చూడు బ్రదరు, నువ్వు ఒక్కసారే చచ్చావు, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ప్రతి క్షణం చస్తూనే ఉంటుంది. అందుకే వెళ్ళు, అడ్డొస్తే మీ మామ గోబ పళ్ళు మీద పగలగొట్టు. ఓకే? లవ్ చేసేవాడికి దిల్లే కాదు, ఆ లవ్ గెలిపించుకోవడానికి దమ్ము కూడా కావాలి. చిత్రగుప్త ప్రభు. సిద్ధుని అర్జెంట్ కింద పంపించు. కుదరదు. ఎందుకు కుదరదు? ఇవి మా బుక్ రూల్స్. చెత్తలో రూల్స్. రే నువ్వు వెళ్ళరా. నెక్స్ట్. ఓ తాగుబోతు డ్రైవరు స్కూల్కి వెళ్తున్న ఈ పిల్లల్ని లారీతో గుద్దేశాడు. యమా, నువ్వు చాలా టూ మచ్. ఒక్క 5 నిమిషాల ముందు ఆ తాగుబోతు డ్రైవర్ వేసేసి ఉంటే ఈ పాటికి హ్యాపీగా ఈ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో ఆడుకుంటూ ఉండేవారు కదా. ఏ ఆ కన్న వాళ్ళ గుండెకోతో నీకు పని లేదా? కనికరాలు, కామన్ సెన్స్ ఇలాంటి ఏం వాడవా? మానవ జనన మరణాలు విధాత రాసిన రాతలు. చాలా చాలావయ్యా, అర్థం పర్థం లేకుండా ఆయన రాసేయటం, మీరు తీసుకొచ్చేయటం సరిపోయింది. ఏ అందరికి సమాన ఆయుష్ ఇచ్చేయచ్చు కదా? పూర్వ జన్మ ఫలితాలు బట్టే విధాత ఆయుష్ నిర్ణయిస్తాడు. చా, పూర్వజన్మ ఫలితాలా? తప్పులు చేయండి మీరే రాసి పంపించి, తప్పులు చేసామని మీరే పైకి రప్పించి, ఫైనల్ గా మా ఆత్మలతో ఐపీఎల్ ఆడేసుకుంటారా? ఇదే కదా మీ కాన్సెప్ట్? ఏ అడిగేవాడు ఎవడు లేడనా? నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. ఆన్సర్ ఏంటంటే అందరికి 100 years ఆయుష్ ఇచ్చేసి సామాజిక న్యాయం చేసేస్తా. నిరుద్ధదుర్ధరాపది ప్రళపయోధి గర్జన నిరంకుశాగ్రగణ్య నిషీదిఘుద్వినాశకా పాషండ హృదయ సన్నిభౌ నరక రాజ్యయేలిక కరాళ మహిష ఘంటిక మృత్యుపాశనాయక భయోత్పాతకారక అష్టధిక్నాయక ప్రళయకాల సన్నిభ నరకలోక దక్షక ప్రచండ చండ రౌరవ ప్రపంచ దండ నాయక ధర్మ ధర్మ రక్షక అధర్మ ధర్మ శిక్షక మమ యమ. ఒరే మానవా, ఏమి తెలియనురా నీకు విధి రాతల గురించి? తొలి పుట్టుకలు తల రాతలు ఇప్పుడు పూర్ణ ఆయుష్యతో సంపూర్ణ జ్ఞానమునే లిఖించబడి ఉండను. కానీ అట్టి జ్ఞానంను మానవులు స్వార్థమూలకై, సమాజ వినాశమూలకై వినియోగించి తప్పులు చేసేదారు. ఆ తప్పులే మరుజన్మ శాపములై నరకములో శిక్షని అనుభవింతరు, తనువు చాలింతరు. పిల్లల ప్రాణములు తీయుట తప్పంటివే వారి తల్లిదండ్రుల పూర్వజన్మ పాప ఫలితాలేరా ఆ శిశు మరణాలు. ఇవేమీ నీకు తెలియదు, నరాధముడివే కదా. దేవతలతో సమానముగు శక్తులు ఉన్నాయన్న ఒకే ఒక కారణంతో, గర్వంతో మమ్ములనే లెక్క చెయ్యక తోచిన ఆటలు ఆడినావు. కానీ నేడు నేను నీకన్నా శక్తివంతుడను. శక్తి ఉన్నను నిన్ను ఏమీ చేయలేను. ఇది రాతలేని నీకు చావు రాతలేదు. కానీ నీ కన్న తండ్రికి తోడబుట్టిన వాడికి అట్టి రాతలు ఉన్నాయి. రాబో 3 దినములలో మీ వారి విధి ఎటులా ఉన్నదో నీవే చూడుము. మరి ఇది చూడు. చూసితివా వారి తలరాతలు? ఈ 3 దినములు వారి అడుగులు చావుకాయ వెదకను. యమధర్మరాజా, అంత పని చేయకండి, మీ కాలు పట్టుకుంటాను. అర్భకుడా, విధి రాతను అమలు పరచుటే నేను నిర్వర్తించు విధి. కాలమును ఆపుట ఎంతటి అసంభవమో, మరణంను ఆపుట కూడా అంతే అసంభవమో. లేదు, అంత మాట అనకండి. మరణాన్ని శాసించే అధికారం మీకు మాత్రమే ఉంది. మీ కూతురిని ప్రేమిష్టమే కదా నేను చేసిన తప్పు. ఇప్పుడే, ఈ క్షణమే యమజపై నా ప్రేమను చంపేసుకుంటాను. నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయకండి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి, నా ప్రాణం తీసుకోండి, నా ప్రాణం తీసుకోండి. నీకు శక్తులు ఉన్నంత కాలం నీ ప్రాణములపై అధికారం ఎవరికి లేదు. నాకే శక్తులు వద్దు యమధర్మరాజా, తీసేసుకోండి. మా నాన్న, మా అన్నయ్య మా కుటుంబానికి ఆధారం. వాళ్ళ ప్రాణాలు తీసుకుని మా కుటుంబానికి అన్యాయం చేయకండి. కానీ ఒక్కసారి లిఖించబడిన మరణ శాసనమును అమలు పరచుటే గాని రద్దుపరిచే అధికారము మాకును లేదు. అయితే నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను. నాకు ఒక్క అవకాశం అండి యమధర్మరాజా. ఏ శక్తులు లేని నీవు ఇప్పుడు భూలోకానికి వెళ్ళిన వృధా ప్రయాసే. వారిని రక్షించుకొనుట అసాధ్యం. లేదు ప్రభు, జరిగే ప్రమాదం నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళని అటువైపు వెళ్లకుండా కాపాడుకుంటాను. నాకు ఒక్క 3 రోజులు గడువివ్వండి. ఆ తర్వాత ఈ ప్రాణం మీ ఇష్టం. అటులనే నీ వినతిని స్వీకరిస్తున్నాము. ఓమో.
ఏంట్రా? ఏం లేదు బావా, మళ్ళీ మన కుక్కలను పట్టుకొని బతకాల్సిందేనా? చిసి, కుక్కులు పట్టే కర్మ మనకేం పట్టిందిరా? నీ మంత్రి పదవి ఊడితే పట్టక చేస్తావా? ఏంట్రా వాగుతున్నావు? సీఎం ని డిస్మిస్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడంట. రేపు నీకు పార్టీ ఆఫీస్ లో ఆఖరి జెండా వందనం అంటే బావా. బావో బావా. ఏంటయ్యా, నా కోసం నీ ప్రాణాలు రిస్క్ చేసావు? మీరు మా నాయకుడు సార్, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నిన్ను బతికే ఉండగా మీకేం కాదు. పడుకో పడుకో, టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. సార్, ఏంటయ్యా ఇది? నా రాజీనామా. నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయని తెలిసింది, అందుకు. అపోజిషన్ వాళ్ళు 1,00,000 కంప్లైంట్ చేస్తుంటారు, అవన్నీ నేను పట్టించుకుంటానా? నువ్వు నిప్పు లాంటి వాడివని నాకు తెలుసు, నువ్వేం మనసులో పెట్టుకోక. నెక్స్ట్ వీక్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. నన్ను కాపాడినట్టే ఈ స్టేట్ని కూడా కాపాడగల నమ్మకం నాకు ఉంది కాబట్టే నిన్ను హోమ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తున్నాను. ఓకే ఓకే. నమస్తే సార్. బావా బావా, ఈ ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడు అంటే నువ్వే బావా. అవ్వా, మినిస్టర్ గా డిస్మిస్ కావాల్సినోడివి హోమ్ మినిస్టర్ గా ప్రమోషన్ కొట్టేశావు. నీ సుడే సుడి బావా, వేర సుడి బావా. ఆ సీఎం మీద ఎవడో దాడి చేయటం ఏంటి, ఆ టైంలో నువ్వు అడ్డుపట్టం ఏంటి? ఇదిగో బావా, ఈ రోజు నుంచి నువ్వు వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఆ సీఎం మీద దాడి చేశాడే ఆడి ఫోటో కూడా పెట్టుకొని పొద్దునా సాయంత్రం పొద్దునా సాయంత్రం పొద్దునా సాయంత్రం బావా, అడుగో ఆడు వచ్చేస్తాడే, ఆడు వచ్చేస్తాడు బావా, వాడు వచ్చేస్తాడు 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 రా నర్సింగ్, రా రా. వచ్చేసాడు, నేను చెప్పడానికి వచ్చేసాడు బావా. అన్నా, నువ్వెన్నిసార్లు నన్ను జైల్లో చిడిపించావన్నా, ఎన్నాళ్ళకు నీ రుణం తీసుకునే అవకాశం ఇచ్చావన్నా. అన్నా, నేను చాలా ఖుషిలో ఉన్నానన్నా. అన్నా, నిన్ను మర్చిపోనన్నా. బావా, ఆడు మనోడేనన్నావు, అలా చెప్పేసావేంటి? వీడితో మన పని అయిపోయింది, వీడి పని అయిపోయింది. మన రహస్యాలు తెలుసునుడు బతికుంటే ఎప్పటికైనా పోలీసులతో డేంజర్. రే కడిగి. నెక్స్ట్ నా పరిస్థితి కూడా అంతే కదా. నీకంత సీన్ లేదులే, దీన్ని కడిగి పెట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు మా బావలా కనిపించట్లేదు బావా. అంతకుడిలా కనిపిస్తున్నానా? కాబోయే ముఖ్యమంత్రిలా కనిపిస్తా బావా. నా కొడుకు ఎక్కడ? ఇక్కడున్న నీ కొడుకేనా? ఈ కొడుకు నా కొడుకేనా? అవును సార్, మీ కొడుకే. నా కొడుకును నేనే గుర్తుపట్టకుండా ఎవడు కొట్టాడు? వాడే అన్న రవీంద్ర గాడు. అదేంటి గోవిందా, వాడు అప్పుడు నన్ను కొట్టాడు, ఇప్పుడు నా కొడుకుని కొట్టాడు. కబ్జా దగ్గర నుండి కాంప్లెక్స్ల దాకా నా మనుషులు ఎవడు దొరికినా కొడుతున్నాడు. వాడు ఇట్లా కొడుతుంటే మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? మనవాడే నయం సార్, చాలా తక్కువ దెబ్బలతో బయటపడ్డాడు. ఇవి తక్కువ దెబ్బలా? ఊళ్ళంతా కుళ్ళ పొడిస్తే తక్కువ దెబ్బలు అంటావేంటి? డాక్టర్ నానా, నానా ఒక్కసారి మాట్లాడి నానా. నేను నానా, నీ నాన్నని నానా. నాలిక్ కట్ అయిపోయిందండి, మాట్లాడలేడు. పర్వాలేదే, మాట్లాడి.
నాలుక కట్ అయిందా? రికవర్ అవడానికి 2 నెలలు పడుతుంది సార్. ఏయ్, నా కొడుకుని కోలుని దెబ్బ కొడతాడా? వాడిని బతికినివ్వను, వెంటాడి వేటాడి బలి తీసుకుంటా. ఎంత గొప్ప కాలేజ్! దీన్ని పడగొట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకున్నాం, దానికి బ్రేక్ పడిపోయింది. మనకి బ్రేక్ ఏంటన్నా, రేపే కాలేజ్ మొత్తం పడగొట్టేదా? అదంతా ఈజీ ఆ గోవిందా. పెద్దవాడు ప్రామిస్ చేశాడు, చిన్న వేదవ డిస్మిస్ చేశాడు. నాకు ఐడియా వచ్చిందనా? నీకా ఐడియాలు రాకపోతే మనిషి ఎట్లా అవుతావు? చెప్పు చెప్పు. మన లాయర్ దగ్గర మంచి పాయింట్ ఉందనా, కానీ లక్షిస్తా చెప్తాడనా? ఇంకో లక్ష. ఆ పాయింట్ ఏంటో చెప్పు గోవిందా. ఎవరు ఎన్ని అడ్డుకోట్లు కట్టినా సరే ఆ కాలేజీ నీదే. ఫోర్జరీ చేయబోతున్నారా? ఫోర్జరీ కాదు, మన చేతికి పాశుపతాస్త్రం దొరికింది, దాన్ని నీ చేతుల్లో పెట్టబోతున్నాను. మందు కొట్టేటప్పుడు రామాయణం ఎందుకులే? రామాయణం కాదు, నేను చెప్పేది భారతం. ఆ హరిగాడు తెలుసా? నాకెందుకు తెలియదు. ఇప్పుడు బుద్ధిమంతుడు అయ్యాడు గానీ ఒక్కప్పుడు నా కస్టమరేగా. ఇప్పుడు ఆ హరిగాడిని రాజేంద్ర రవీంద్ర ఫ్యామిలీ మీద వదలబోతున్నాం. ఆ హరిగాడికి కర్ణుడికున్నంత జన్మరహస్యం ఉంది. అయితే కర్ణుడిని కుంతి వదిలేసింది, ఈ హరిగాడిని మధుసూదన్ రావు వదిలిపెట్టేశాడు. నీకు అప్పుడే మంది ఎక్కువైందా గోవిందా? ఆ హరిగాడికి ఆ రవీంద్రగాడు దేవుడు, పూజారి, దేవుడు ముందు తొడగొడతాడా? ఆ పూజనే మనం ఇప్పుడు టెర్రరిస్ట్ చేయబోతున్నాం. నిజమా? అందులో మనం ఇప్పుడు అబద్ధం చెప్పాం. మధుసూదన్ రావుకి హరిగాడు ఇల్లీగల్ సన్, ఈ సంగతి ఆడికి తెలిసిందో బిగ్ బ్యాంగ్ బ్లాస్ట్. అంకిల్ టెన్షన్ పడద్దు అంకిల్. అంజలి మూడీగా ఉంటే ధైర్యం చెప్పొస్తున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంకుల్ అంకుల్ మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు. కొంచెం పర్సనల్. పర్వాలేదో చెప్పు, చదించు. నీ కర్మ. వాట్? వాటర్ ఏంటో త్వరగా చెప్పు, నాకు చాలా పనులు ఉన్నాయి. అంకుల్, మీ అమ్మాయిని మర్చిపోతానని మీకు మాట ఇచ్చాను కదా? ఎస్, నువ్వు మాట తప్పవు. సారీ అంకుల్, మనసు మార్చుకున్నా. ఏంటి వినపడలేదా? మనసు మార్చుకున్నా. నాకు తెలుసురా నువ్వు ఇలాంటి గొడవ ఏదో చేస్తావని. ఉన్నోడి కూతురంటే లేనోడికి ఎప్పుడు ఆసే. చెప్పు, నీకెంత కావాలి? నా కూతురి మొహం మీద దిష్టి తీసి పడేస్తా. చెప్పు. టోటల్గా మనకి ఎంత ఉంటుంది? ఏంటి 200 కోట్లు మొత్తం కావాలి. వాటర్ తాగండి. ప్రేమని చెప్పడానికి గ్రీటింగ్ కార్డ్స్ కొనగలం, ప్రేమని కొనలేం. కొనాలని ట్రై చేయకు, ఫూల్ అయిపోతావు. ఏ ఎందుకని? ప్రాబ్లం ఏంటి? నీ కూతురికి నచ్చినోడిని నీకెందుకు నచ్చలేదు? డ్రామాలాడి మమ్మల్ని ఇద్దరిని విడగొట్టాలనుకున్నది నువ్వు. ప్రేమని కంట్రోల్ చేయడం నువ్వు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలంత ఈజీ కాదు మావా. నువ్వు ఒప్పుకున్నా మా పెళ్లి జరుగుద్ది, ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరుగుద్ది. ఏది కావాలో డిసైడ్ చేసుకో. ఎంత ధైర్యం రా నీకు? ప్రేమంటేనే ధైర్యం, అది కావాల్సినంత ఉంది నా దగ్గర. అదే ధైర్యంతో చెప్తున్నా, నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో పెళ్లి, లేదా ఈ రాత్రికే నీ కూతురు లేపుకుపోతా. కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఈ రాత్రికే నీ కూతురు లేపుకుపోతా. కన్ఫర్మ్. ఈ రాత్రికే నీ కూతురు లేపుకుపోతా. కన్ఫర్మ్. వాడు వస్తాడంటారా? ఏంటే వారి గురించి ఆలోచిస్తారు? బచ్చాగాడు ఏదో 4 సినిమా డైలాగ్ కొట్టిపోయాడు. వాడొస్తే మన ఊరు పొలి మీద దాటి వెళ్తాడా? దాటుతాడురా, వాడు ఖచ్చితంగా పొలిమేర దాటుతాడు. అరే ఊకోండి సార్, దానికి భయపడుతున్నారు. మా మీద నమ్మకం లేదా? వాడు మమ్మల్ని దాటి లోపల రాగలుగుతాడా? వస్తాడ్రా. మమ్మల్ని వదిలేండి అయ్యా. మిమ్మల్ని కాదని అమ్మాయి గారిని ముట్టుకోగలడా? అంత ధైర్యం ఉందా వాడికి? ముందేరా వాడి ధైర్యం అంతా నా కూతురే. కన్ఫర్మ్ వాడు వస్తాడ్రా. అవును సార్, నాకు అదే భయంగా ఉంది. ఖచ్చితంగా అమ్మాయి గారిని లేపుకుపోతాడు. వాడు వస్తాడని అడిగితే వీడు వస్తాడంటాడ్రా. నా ముందు కూర్చొని వేళ్ళు పెట్టి ఛాలెంజ్ చేసి మరి వెళ్ళాడు. అలా అంటాడు వస్తాడని అడిగితే వస్తాడని భయపెట్టాడ్రా వీడు. నా కూతురి సంతోషం కన్నా నాకు స్టేటస్ ముఖ్యం. నా పరువు పక్కన నా కూతురి ప్రేమ చాలా చిన్నది. తప్పు జరగకూడదు, జరగనివ్వను. వాడు రాడు, రాలేడు. వస్తాడు అన్న, తిరిగెళ్ళాడు. వస్తాడా? రాని రాని రా.
ఎవరు నిద్రపోతో బాబు మీకు నిద్ర వస్తున్నట్టుంది ఓ 2 పెగ్గులేస్తారా? అందరికి టీ పెట్టించు, స్ట్రాంగ్ గా కావాలి. అలాగే సార్. అమ్మాయి పడుకుందా? రా సార్ టీ తాగావా? తాగినా. ఇక్కడే ఉండు, డోర్ తీయకు. హై, డౌట్ వస్తే టీ. మంచి సార్. హలో 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 అంకుల్, ఏంటి వాయిస్ డల్గా ఉంది? రాత్రి అంతా పడుకోలేదా? సర్లే, ఏం డిసైడ్ చేసుకున్నారు? ఈ రోజు నాకు నచ్చిన వాడితో నా కూతురు పెళ్లి కన్ఫర్మ్ చేసుకో. మరి అదే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి అయిపోద్ది. నీకో టెన్షన్ ఎక్కువ, బుర్ర తక్కువ. చూసుకోవాలమ్మా. ఏంట్రా RFL రా నీకు? చంపుతా నీ మా వాడు ఎక్కడా? అసలు ఏం చేస్తున్నారండి? ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి, పర్వాలేదు. రే వాడిని వదలేదు, వాడిని వాడి ఫ్రెండ్స్ ని వేసేయండి. నువ్వు ఆట పక్కన వెళ్ళు. హలో అయ్యా, ఏమైందో చెప్పు. అల్లుడు గారు మా దగ్గరనే ఉన్నారయ్యా. బాలుగాడిని ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి. ఎక్స్క్యూజ్ మీ, బాలు అని కుర్రాడు మీరు కిడ్నాప్ చేస్తారని మా కంప్లైంట్ వచ్చింది. కిడ్నాప్ మీ? ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చింది? బాలు పేరెంట్స్. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. సారీ, మా లాయర్ తో మాట్లాడాలి. మీరు ఎవరితో మాట్లాడాలన్నా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. కమాన్. పదండి. నానా, అంజలి, నేను చూసుకుంటాను లేరా, నువ్వు దాని సంగతి చూడు. జాగ్రత్త, నేను వస్తాను. అంకుల్, వంశీ మనసులో మేం లేవు. అతని మనసులో వేరే అమ్మాయి ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అది ప్రూవ్ చేసే పవర్ ప్రేమకుంది. ఒక జడ్జిగా 100%, ఒక తండ్రిగా 1000% మీ అబ్బాయి ప్రేమకి న్యాయం చేయండి. అంకుల్, చరిత్రలో ప్రేమికుల్నే చంపారు కానీ ప్రేమను చంపిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వస్తాం అంకుల్. నీ కొడుకు మంచి స్ట్రోక్ ఇచ్చాడ్రా. 4 వేదాలు చూసి 4,000 జాతకాలు చూసి 4 దిక్కుల నుంచి ఆ నలుగురిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు ఈ పంచభూతం ఎవర్రా? గాలి. గాలి? అన్నయ్య, నీకంటే అవి బెటర్ పొజిషన్ లో ఉన్నాయి. నోరు ముయ్యవే. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో నేను ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకరా. ఏం జరిగినా ఫస్ట్ ఎయిడ్ కి నేను ఉన్నాను కదా. ఎమర్జెన్సీ ఎయిడ్ కి నేను ఉన్నా. సింహం గర్జిస్తోంది. Cheers. 2 years. 2 సంవత్సరాలుగా కష్టపడి నలుగురిని సెలెక్ట్ చేశాను, కానీ సింగిల్ స్ట్రోక్ లో నా కలలన్నీ కాలి బుడిదైపోయాయి. వాట్ 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 షాట్! అయినా నాకు చాలా గర్వంగా ఉంది. ఎన్నాళ్ళకి నా కొడుకు మగాడయ్యాడు. తనకి తానుగా ఓ డిసిజన్ తీసుకున్నాడు, అది నాకు వ్యతిరేకంగా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కమాన్, మీ అమ్మకు నాకు ఆ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తారు సార్? ఫోటోస్ చూస్తారా డాడీ? నో మోర్ ఫోటోస్. సెంటిమెంట్ గా వర్కౌట్ కాలేదు, లైవ్ లోనే చూడు. ఏంటి మైసమ్మా, టెన్షన్ గా ఉన్నట్లు ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చాలా ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? యా ఉత్తదే.
మైసమ్మ జోక్ చేస్తుంది బావా. నిజంగానే ప్రాబ్లం. ఎవరు నీకో ప్రాబ్లం క్రియేట్ చేసింది? ఒక దుర్మార్గుడు. దుర్మార్గుడా? ఈ స్టేట్ లో మా బావ కంటే దుర్మార్గుడు ఎవరున్నారు? ఏం బావా? బావ దుర్మార్గుడు కాడు, దేవుడు. దేవుడా? ఈ మాట మా బావ చంపేసిన వాళ్ళ ఆవిడ కూడా చెప్పలేదే. ఈయన మీ అక్కని చంపేసిండా? బే, అదో బజారు మనిషి. ఎవరెవరితోనే తిరిగి చెడిపోయింది. సూసైడ్ చేసుకుని చచ్చింది. ఏమైంది? ఇరిగింది. ఇంతకి నీకు ప్రాబ్లం చేసిన దుర్మార్గుడు ఎవడు? ఎంపీ ఏకాంబరం. వాడా? ఏం చేశాడు? మిమ్మల్ని చంపమన్నాడు. ఎందుకో? మీరు చస్తే వాడిని హోమ్ మినిస్టర్ని చేస్తానన్నాడు. ఎవరు? సీఎం. సీఎమా? అవును. మీకు యాంటీగా వాళ్ళిద్దరు ఒక్కటైపోయినరు. మిమ్మల్ని చంపితే నాకు ప్రమోషన్ ఇస్తామన్నారు. అయితే మా బావని చంపేస్తావేంటి? చంపను. ఏ? బావంటే ఇష్టం. బావంటే ఇష్టమా? అవును. ఎందుకు? చిన్నప్పటి సంది బావంటే ఇష్టం. అదే ఎందుకని? మా అక్కని ప్రాణం లెక్క చూసుకునేటోడు. మా అక్క మీద ఈగ వాలితే చంపేసేటోడు. పరాయి మొగోడు మా అక్క దిక్కెళ్ళి కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటోడు. మా అక్కకు కుక్కంటే భయం. కుక్క అరిస్తే తుపాకీతోని కాల్చేసేటోడు. అవును, మీ బావంటేనే ఇష్టమా లేకపోతే మా బావంటే కూడా ఇష్టమా? బావా అన్న సౌండ్ వినబడితేనే ఒళ్ళు పులకరించిపోతది. అందుకే వాళ్ళ ప్లాన్ ముందుగానే మీతో చెప్పినా. బావా ఇప్పుడేంటి చేయడం? చంపేయాలే. ఎవరిని? సీఎంని. సీఎంనా? ఆ సీట్లో మీరు కూసోవాలి. మిమ్మల్ని నేను సీఎంగా చూడాలి. అబ్బో, నీ మైండ్ మా బావ మైండ్ సేమ్ టు సేమ్. మా బావ కూడా సేమ్ స్కెచ్ చేశాడు. సీఎం ను చంపుదామనా? అంటే అది ఎలాగంటే అది కాదు బావా. నోర్మై, నేను చెప్పేది ఏంటంటే కాదు బావా. పదనా నన్నే చంపడానికి ప్లాన్ చేశాడా? నేనేం ప్లాన్ చేశానో తెలిస్తే గుండెకి చేస్తాడు. ఏం ప్లాన్ చేసిండ్రు? చెప్పను. ఏ? నేనంటే ఇష్టమన్నావుగా, నిజంగానే ఇష్టమా కాదో తెలిసా గాని చెప్పను. ఇష్టమని ప్రూవ్ చేయనీకి ఏం చేయాలి? ఏం చేయాలా? నీ ఇష్టాన్ని నా మంచం మీద చూపించాలి. అట్లానే. నిజంగానా? ఇప్పుడు కాదు. మరి ఇంకెప్పుడు? మీరు సీఎం అయినాక. అంటే నేను సీఎం అయ్యేదాకా ఏం లేదా? మెయిన్ పిక్చర్ లేదన్నా గానీ ట్రైలర్ లేదన్నా కదా. మరేంటి? డ్రెస్ తీసేస్తే పోలా? బో పెదాల కంటే పాదాల ముద్దొస్తున్నాయి. స్వర్గం గేట్ దాకా తీసుకొచ్చావు, గొల్లెం తీయచ్చు కదా. తీయనని చెప్పినాగా. యా, ఓ సీఎం అయ్యాక తీస్తావా? అప్పుడు కూడా తీయను. ఏమైంది? అదేంటి అప్పుడు అలక? మేము ఆడవాళ్ళం, అలిగితే ఎంత అలగకుంటే ఎంత బాబు? మీ మగవాళ్ళ సీక్రెట్స్ మాకెందుకు చెప్తారు? మైసు, నువ్వు నా డార్లింగ్వి, నా బంగారునివి. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశా. ఎవరిని? సీఎంనా? సీఎం కావడానికి సీఎంను లేపడే మూర్ఖులు చేసే పని. సీఎం కావడానికి ఎంపీ ఏకాంబరంని చంపడం నాలాంటి మేధావులు చేసే పని. ఆయన్ని చంపితే మీరెలా సీఎం అవుతారు? అక్కడే ఉంది తిరకాసు. ఆ ఏకాంబరం గాడికి బుర్ర తక్కువే, కానీ జనంలో ఫాలోయింగ్ ఎక్కువే. వాడిని చంపి సింపతి వేవ్ క్రియేట్ చేస్తా, జనాన్ని రచ్చా కొడతా, బస్లు దుకాణాలు అన్ని తగలిపెట్టేస్తా. బందులు, కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలకల్లోలం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా, సీఎం ని దించేస్తా. నేను సీఎం అయిపోతా. సీఎం నేనే. ఏకాంబరం,
అయిపోయారో నువ్వు. ఎవరదే? నేను కామాష్ని. చెప్పు కామాక్షి. ఏమైంది? ఏంటి ఏమైంది? అదే నా మనీ ఏమైంది? పొద్దున్న డబ్బులు పెట్టిలో పెట్టి పంపించేసానే. నీ మనుషుల నీడ కూడా ఇటువైపు వచ్చినట్టు తెలియలేదు. పొద్దునే డబ్బు తీసుకుని ఇద్దరు బయలుదేరి వచ్చేసరే. వాళ్ళు మంచి వాళ్ళేనా? నా మనుషుల మీద డౌటా? డబ్బులు చేతికి వస్తే ఎవరిని నమ్మలేం వీరభద్రం. నా మనుషులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు కాదయ్యా. అందులోనూ రవి ఏయ్ నా కోసం ఎన్నిసార్లు కత్తిపోట్లు తిన్నాడో తెలుసా? చాలో చాలో వీరభద్రం, నా మనీ ఏమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను, అంతేగాని నీ మనుషుల గురించి తెలుసుకోవడానికి కాదు. అర్థమైందా? నువ్వు చేసేది గంజాయి వ్యాపారమైనా సరే, ప్రాస్టిట్యూషన్ అయినా సరే, నువ్వు డబ్బు అడిగిన ప్రతిసారి ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బు తీసుకువచ్చి ఇచ్చాను. నాకు రావాల్సిన డబ్బు అడిగితే ఇంతలో ఇబ్బంది పెడుతున్నావు. ఇంకో 1 అవర్ నేను ఇక్కడే ఉంటాను. ఈలోగా నీ మనుషుల్ని డబ్బుతో ఇక్కడికి పంపు, లేదా నైట్ నువ్వే డబ్బులు తీసుకుని ఇక్కడికి రావాలి. ఓకే? ఓకే. ఒక సంవత్సరం 2 కట్టలేదు, నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండు కొట్ట యావండి ఇంటి ఓనర్ గారు? ఏందండి నువ్వే 3 నెలలు అతి కట్టలేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా?